అనుభవం లేకుండా వాక్యం చెప్పడం అనేది అసలు సాధ్యం కాదు. ఎందుకంటే ఎంత అరిసి చెప్పినా వాక్యం అర్థం కాకుండా చెప్తే ఎవరికి అర్థం కాదు. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే టాకింగ్ పవర్ కోసం ట్రైనింగ్స్కి వెళ్తున్నారు. టాకింగ్ పవర్ నేర్చుకుంటే సరిపోద్దా? దేవుల్లో ఎలా ఉండాలంటే మనసు ట్రైన్ అవ్వాలి. ముందు మనసు ట్రైన్ అయితే మనం దేవుల్లో ఉన్నప్పుడు శ్రమ ఎలా ఉంటుంది, శ్రమల్లో ఎలా ఉంటే దేవుడు మనకు విడుదలనిస్తాడు, బాధ ఎలా ఉంటుందో, బాధల్లో దేవుని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటే మన జీవితం ఎలా ఉంటుందో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి టాకింగ్ పవర్ నేర్చుకోవటానికి మనం మనకి ఎలా ఉండాలంటే అనుభవపూర్వకంగా మనం వెళ్తూ ఉంటే ఆ యొక్క దేవుని మీద ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. దేవుని మీద ఎలాగా విశ్వాసంగా ఉండాలి, ఏ యొక్క పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటే ఆ యొక్క విశ్వాసాన్ని మనం ఎలా సంపాదించుకోగలము అన్నది దేవుడు నాకు టాకింగ్ పవర్ ఇవ్వలేదు, కానీ మనసును బాగా ట్రైన్ చేశాడు దేవుడు. ఎలా అంటే బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి